హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సరుని. ఇవాల్టి మన వీడియో వచ్చేసి ఈజీగా అప్పటికప్పుడే చేసుకునే పెసరపప్పుతో అయితే ఇన్స్టెంట్గా వడలు అయితే తయారు చేసుకుందామండి. చాలా టేస్టీగా ఉంటాయి. అలాగే ఇంట్లో వాళ్ళకి అలాగే పిల్లలు కూడా చాలా బాగా నచ్చుతాయండి. చాలా క్రిస్పీగా ఉంటాయి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చాయో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడు ముందుగా అయితే ఒక గిన్నె తీసుకొని ఏదైనా సరే మీ దగ్గర ఏ కప్ ఉంటే ఆ కప్తో అయితే ఒక కప్ అయితే ఇక్కడ నాకు 1/2 కిలో అంత కప్తో అయితే ఒక కప్ పెసరపప్పు తీసుకున్నానని ఒక గిన్నెలో వేసుకున్నాను. అలాగే వేడి నీళ్ళని అయితే రెండు కప్పుల నీళ్ళని అయితే వేసేసుకొని ఒక 10 నిమిషాలు అయితే మూత పెట్టేసుకొని పక్కన ఉంచుకున్నాను. ఇప్పుడు 10 నిమిషాల తర్వాత పప్పు అయితే ఇలా చక్కగా అయితే నానిపోయిందండి. ఎందుకంటే వేడి నీళ్ళు వేసాం కదండి, పప్పు చాలా బాగా నానిపోయింది. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి 4-5 పచ్చిమిర్చిలను అయితే వేసుకున్నాను. అలాగే 1 ఇంచ్ అల్లం ముక్క, అలాగే కొన్ని వెల్లుల్లిపాయలను అయితే ఒలిసి వేసుకున్నాను. ఇప్పుడు కొద్దిగా పచ్చి కరివేపాకు మీ దగ్గర ఉన్నట్లయితే వేసుకోండి. అలాగే పచ్చి కొత్తిమీర కూడా వేసుకోండి మీ దగ్గర ఉన్నట్లయితే. 1/2 టీ స్పూన్ జీలకర్ర అయితే వేసుకున్నాను. ఇప్పుడు బరకగా అయితే బ్లెండ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా బ్లెండ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న పెసరపప్పును అయితే మొత్తం అయితే వేసేసుకొని మూత పెట్టేసుకొని బరకగా అయితే పట్టుకోవాలండి. పెసరపప్పును అయితే మిక్సీలో వేసుకునేటప్పుడు నేను 2 స్పూన్ల దాకా అయితే పెసరపప్పును అయితే తీసి పక్కన ఉంచుకున్నానండి. ఇప్పుడు మిక్సీలో బరకగా వేసుకున్న దాంట్లోకి అయితే ఈ 2 స్పూన్ల పెసరపప్పును అయితే కలిపి మిక్స్ చేసుకోవాలి. ఇలా మొత్తం అంతా మిక్స్ చేసుకున్న తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. అలాగే కొద్దిగా వంట సోడాను అయితే వేసుకొని అంతా మిక్స్ అయ్యేలాగా అయితే చక్కగా కలుపుకోవాలి. ఇప్పుడైతే చక్కగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అందులో నూనె హీట్ చేసుకున్నాను. ఇప్పుడు ఒక నూనె కవర్తో కానీ పాల ప్యాకెట్ కవర్తో అయితే మనం చక్కగా వడనైతే ఇలా సర్దుకొని ఇప్పుడు చక్కగా ఆయిల్ లేకైతే చాలా జాగ్రత్తగా అయితే వేసేసుకోవాలి. అదేవిధంగా మిగతా వడలను కూడా ఒకదాని వెనుక ఒకటి జాగ్రత్తగా అయితే వేసుకోవాలి. ఇప్పుడు మంట మీడియం టు సిమ్లో ఉంచుకుంటూ క్రిస్పీగా అయ్యే వరకు అయితే కాల్చుకోవాలి. మంట ఎస్పెషల్లీ హై ఫ్లేమ్లో ఉంచి అయితే అస్సలు కాల్చకూడదండి, ఎందుకంటే క్రిస్పీగా రావండి. మంట సిమ్లో లేదా మీడియంలో ఉంచుకొని కాల్చుకున్నట్లయితే చాలా క్రిస్పీగా ఉంటాయి వడలు. చూడండి, అదేవిధంగా అన్నీ అయితే నేను ఇలా ప్లేట్లకి అయితే వేసుకున్నాను. చూడండి, చాలా చక్కగా వచ్చాయి. చాలా పిల్లలు కూడా చాలా హెల్దీ అయిన రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి.